అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చంద్రశేఖర్ దర్శి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్. ఈరోజు మనం ప్యాంక్రియాస్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ప్యాంక్రియాస్ అంటే తెలుగులో క్లోమోమా అంటారు. ఇది మన శరీరంలో కడుపు కింద లోపల భాగంలో ఉంటుంది. దీని నుంచి వచ్చే క్యాన్సర్‌నే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటారు. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో కంటే భారతదేశంలో ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. పాశ్చాత్య దేశంలో ఇది 12వ ర్యాంకులో ఉన్నది. మన భారతదేశంలో ఇది 11వ ర్యాంకులో ఉంది. సాధారణంగా ఇది ఆడవాళ్ళలో మగవాళ్ళ కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రతి 1,00,000 మంది జనాలలో 4 నుండి 5 వచ్చే అవకాశం ఉంది. ఇది అరుదుగా వచ్చే క్యాన్సర్ అయినప్పటికీ దీని వలన వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉండి, ఈ జబ్బు తాకిడి వలన 5 సంవత్సరాలు బతికిన వాళ్ళు సుమారుగా 13-15% వరకే ఉంటారు. ఇప్పుడు ఈ క్యాన్సర్ దేనికి వస్తుంది అన్నది చూద్దాం. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ క్యాన్సర్‌కి ముందు ముఖ్యమైన కారణం మొదటి ఏంటి అంటే స్మోకింగ్. స్మోకింగ్ అంటే సిగరెట్, బీడీ మాత్రమే కాదు. టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్ అంటే చుట్ట గానీ, బీడీ గానీ, సిగరెట్ గానీ, గుట్కా గానీ, పాన్ గానీ ఏ విధంగా తీసుకున్నా సరే ఈ క్యాన్సర్‌కి బానిసలయ్యే అవకాశం ఉంది. రెండవది మందు. సాధారణంగా 180 ఎంఎల్ అంటే రోజుకి క్వార్టర్ కంటే ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో ఈ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మూడవది సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే మనం కూర్చొని పని చేసే వాళ్ళల్లో ఒబేసిటీ ఎక్కువగా ఉండటం వలన BMI 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళల్లో భవిష్యత్తులో వీళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నాలుగవది వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ. అంటే మన తాతలకు గానీ, అమ్మమ్మలకు గానీ, లేదా మన తల్లిదండ్రులకు గానీ, బాబాయిలకి వాళ్ళలో ఫ్యామిలీలో గనక ఉంటే పిల్లలకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లాస్ట్‌ది ఏమిటి అంటే ఇండస్ట్రీస్. అంటే రసాయనాలతోటి కూడిన వాటిలో వర్క్ చేసే వాళ్ళకు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. ఈ క్యాన్సర్ లక్షణాలు. ఈ క్యాన్సర్ జనరల్‌గా క్యాన్సర్ అనేదే పెయిన్‌లెస్ డిసీజ్. అంటే ఏంటి అంటే క్యాన్సర్ మొదటి స్టేజ్‌లో దాని వలన వచ్చే సింప్టమ్స్ ఏమీ ఉండవు. క్యాన్సర్ పెరిగి ఆ గడ్డ వలన ఇబ్బందులు ఎప్పుడు వస్తాయో అప్పుడే మనకి ఈ లక్షణాలు కనపడతాయి. సాధారణంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు ఏమిటి అంటే కడుపు నొప్పి రావటం గానీ, ఆ నొప్పి ఎనకకి ఎముకలకు గానీ, ఇంకా పసికిళ్ళు రావటం గానీ, బరువు తగ్గటం గానీ, ఆకలి లేకుండా ఉండటం ఇవన్నీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు. ఇంకా ఈ క్యాన్సర్‌ని గుర్తించటం ఎట్లా? అంటే ఇన్వెస్టిగేషన్స్. దీనిని క్యాన్సర్ అంటే సాధారణంగా చాలామంది గ్యాస్ట్రైటిస్ నాకు కడుపు నొప్పొస్తుంది అని అనుకుంటారు. ఇట్లాంటి వాళ్ళల్లో అసలుకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ గానీ, సీటీ గానీ, ఎంఆర్ఐ స్కానింగ్ గానీ చేస్తే అక్కడ గడ్డ గనక కనిపిస్తే ప్యాంక్రియాస్‌లో దాని నుంచి బయాప్సీ గానీ, ఎఫ్ఎన్ఏసీ అంటే బయాప్సీ అంటే కొన్ని కణాలు సూది పెట్టి ముక్క తీసి పరీక్షకు పంపిస్తారు. అందులో క్యాన్సర్ కణాలు గనక ఉన్నాయి అంటే ఇది క్యాన్సర్ వచ్చింది అని నిర్ధారించవచ్చు. ఇంకోటి CA19.9 అని ఒక ట్యూమర్ మార్కర్ ఉంటుంది. ఇది సాధారణంగా ప్యాంక్రియాస్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో ఈ ట్యూమర్ మార్కర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా క్యాన్సర్ స్టేజ్. ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ 4 స్టేజెస్‌లో ఉంటుంది. మొదటి స్టేజ్ ఏంటి అంటే 2 గానీ, 4 సెంటీమీటర్లు గానీ ఉండి ప్యాంక్రియాస్ లోపల మాత్రమే ఉంటే అది మొదటి స్టేజ్. 2, 3 స్టేజ్‌లు ఏంటి అంటే ప్యాంక్రియాస్ దాటుకొని బయటికి వచ్చి చుట్టుపక్కలకి స్ప్రెడ్ అవ్వటం. ఇంకా నాలుగోది ఏంటంటే ఈ క్యాన్సర్ ఎక్కడి నుంచి ఇంకా వేరే అవయవాలకి అంటే లివర్‌కి గానీ, బ్రెయిన్‌కి గానీ, లంగ్‌కి గానీ, ఎముకలకు గానీ అంటే బోన్స్‌కి గానీ ఎక్కడికైనా స్ప్రెడ్ అయితే దాన్ని మెటాస్టాటిక్ డిసీజ్ అంటారు. ఇట్లా 4 స్టేజెస్ ఉంటాయి. అండ్ స్టేజ్‌ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. జనరల్‌గా క్యాన్సర్ ట్రీట్మెంట్ 3 రకాలుగా ఉంటది. సర్జరీ, రేడియేషన్ థెరపీ అండ్ కీమోథెరపీ. మొదటి స్టేజ్‌లో ఉన్న జబ్బుకి మాత్రం సర్జరీ ఒకటి చేస్తే సరిపోతుంది. దాన్ని విపుల్ రిసెక్షన్ అంటారు. అండ్ రెండో స్టేజ్ గానీ, మూడో స్టేజ్ గానీ ఉంటే జబ్బుకి ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చిన స్టేజ్‌ని ఆ ముక్క పరీక్ష రిపోర్ట్‌ని బట్టి ముందు రేడియేషన్ ఇవ్వాలా? లేదా కీమోథెరపీ ఇవ్వాల్సొస్తుందా? అంటే ఆపరేషన్ చేసి జబ్బు గనక పూర్తిగా రిమూవ్ చేయగలిగితే ఆ రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కీమోథెరపీ ఇస్తారు. కీమోథెరపీ అంటే ఇంజెక్షన్స్ రక్తనాళాలు బ్లడ్ వెసల్స్‌లోకి డైరెక్ట్‌గా ఇంజెక్షన్స్ ఇస్తారు. ఒకవేళ ఆపరేషన్ చేసి కంప్లీట్‌గా జబ్బు రిమూవ్ చేయలేక ఇంకా కొంత జబ్బు మిగిలి ఉన్నది అంటే మాత్రం ఈ ఆపరేషన్‌తో పాటు రేడియేషన్ గూడా ఇవ్వాల్సొస్తుంది. రేడియేషన్‌తో పాటు కీమోథెరపీ గూడా ఇవ్వాల్సొస్తుంది. ఇంకా నాలుగో స్టేజ్ జబ్బుకి ఆపరేషన్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే జబ్బు చాలా చోట్ల ఉంటుంది కాబట్టి దీనికి ఓన్లీ కీమోథెరపీ ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వాల్సొస్తుంది. ఇంకా ఈ క్యాన్సర్‌ని ఎట్లా నివారించవచ్చు? మెయిన్‌గా ఈ క్యాన్సర్ కారణం స్మోకింగు, ఆల్కహాల్. సో, మందు తాగటం తగ్గించటం వలన, ఈ టొబాకో కన్జంప్షన్ తగ్గియటం వలన ఈ క్యాన్సర్ నివారించొచ్చు.
ఇంకా ఇండస్ట్రీస్‌లో వర్క్ చేసేవాళ్ళు అంటే రసాయనాలతోటి కూడిన ఇండస్ట్రీస్‌తో వర్క్ చేసేవాళ్ళు చేతికి గ్లౌస్ వేసుకొని వర్క్ చేయటం అండ్ వర్క్ అయిపోయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇట్లా ఉండటం వల్ల నివారించొచ్చు. అండ్ ఈ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా పేరెంట్స్‌కి ఈ క్యాన్సర్ గనక ఉన్నది అంటే మాత్రం అప్పుడప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంటూ ఆ జబ్బు ఎట్లా ఉందా అన్నది తెలుసుకోవచ్చు. పైన చెప్పిన లక్షణాలు ఎవరికైనా ఉంటే మీరు వెంటనే ఆ విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్‌కి సంప్రదించవచ్చు. మా దగ్గర అన్ని ఆరోగ్యశ్రీ స్కీమ్స్, ఈహెచ్ఎస్, ఈఎస్ఐ అన్ని రకాల స్కీమ్స్ ఇవి కాకుండా ఇంకా ప్రైవేట్ హెల్త్ స్కీమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, అందరూ వచ్చి ఈ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ.